జిఎస్టి సూపర్ సేవింగ్స్ అంటూ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అంటూ నరేంద్ర మోదీ గారు మన ముందుకు వచ్చారే అమ్మలారా లకించరమ్మ ఆడపడుచులారా లకించరమ్మ అమ్మలారాలకించరమ్మ ఆడపడుచులారా లకించరమ్మ నెయ్యి వెన్న వంట పాత్రలపై జిఎస్టి భారం తగ్గించెను జిఎస్టి భారం తగ్గించనుగా సబ్బులు షాంపూలు టూత్ పేస్టులు జిఎస్టి భారం తగ్గించెనుగా సబ్బులు భారం తగ్గించనుగా జిఎస్టి భారం తగ్గించనుగా కార్లు ఫ్రిడ్జులు టీవీలు ఏసీలు ఫ్రిడ్జులు టీవీలు ఏసీలు ఫ్రిడ్జులు టీవీలు ఏసీలు కార్లు ఫ్రిడ్జులు టీవీలు ఏసీలు అంటే 8% నుంచి 18కి వచ్చాయే అమ్మలారా లకించరమ్మ ఆడపడుచులారా లకించరమ్మ బల 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 అమ్మలారా లకించరమ్మ ఆడపడుచులారా లకించరమ్మ ఈ విధంగా అంటే నిత్యావసర వస్తువులు అదే విధంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులే కాకుండా ముఖ్యంగా రైతే దేశానికి వెన్నెముక. అవునండి, రైతే దేశానికి వెన్నెముక. రైతు లేనిదే దేశం లేదు, దేశం లేదు, రాజధాని పునాదులు లేవు. లేవు. అటువంటి రైతన్నల పంటలు పండిస్తేనే మనకి సిరి, లేకుంటే మన పని హరి. రైతన్న లేని రోజు మన జీవితాలే క్లోజ్. అటువంటి రైతన్నల కోసం మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వారు అవునండి రైతన్న రైతన్న నీతో మన కూటమి ప్రభుత్వం జిఎస్టి భారాన్ని తగ్గించగా నిర్ణయించి నీతో మన కూటమి ప్రభుత్వం జిఎస్టి భారాన్ని తగ్గించగా నిర్ణయించి ఉన్నది మనకున్నది మన కూటమి ప్రభుత్వం ఉన్నది, ఉన్నది మనకున్నది మన కూటమి ప్రభుత్వం ఉన్నది. వ్యవసాయ రంగాన్ని వృద్ధి చేయగొచ్చింది రైతన్నా రైతన్నా నీతో మన కూటమి ప్రభుత్వం జిఎస్టి భారాన్ని తగ్గించిన ప్రభుత్వం. వ్యవసాయ యంత్రాలు పరికరాలు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించి అదండి రైతులకు భరోసానిస్తుంది. అంతేకాదయ్యా, అవునండి, ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అమ్మో, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ మనిషికి 7 అంతస్తుల మేడలు ఉన్నా, ఎయిర్ కండిషన్ రూములు ఉన్నా, పరుపులు ఉన్నా, మారుతి కార్లు ఉన్నా, అందచందాలు ఉన్నా, ఆస్తి పాస్తులున్నా, ఆలు బిడ్డలు ఉన్నా, అందచందాలు ఉన్నా, ఆరోగ్యం లేకుంటే మానవుని బ్రతుకే గుండు సున్నా. అందుచేతనే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ అవసరమేను ఈ బడి అందరికీ అవసరమేను ఈ బడి ఆస్తులు అంతస్తులున్నా ఆరోగ్యమే లేకున్నా బడి బ్రతుకు బ్రతుకన్నా బడి మనకు దురన్నా బడి